దేవుని స్తోత్రం. వారం వారం వెళ్ళి చర్చిలోకి వస్తుంటాం, వెళ్తుంటాం. కానీ మనం కనిపెట్టుకోకుండా వారం వారం సన్నిధిలోకి వెళ్తున్నామయ్యా. ఈ వారం ఈ దైవదాసుని నియమించావు కదా, ఏ వాక్యమైతే సిద్ధపరిచావయ్యా. ప్రార్థన చేయడం మేమున్నావు కదయ్యా, వాక్యం ద్వారా మాట్లాడతావు కదయ్యా. ఏ వాక్యం సిద్ధపరిచావయ్యా అని మనం ఆకలిసినప్పుడు భోజనం చేసి మళ్ళీ చేస్తాం. ఈ వారం వారం వచ్చే వాక్యం మన జీవితానికి ముద్రపడి ఉంటుంది. ఆ వాక్యం నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. ఈ జీవాత్మ ఆయన వాక్యమే. ఆ వాక్యము నిలబెట్టిన ప్రతినిధులుగా వచ్చిన బయలుపడిన ప్రతి వాక్యం కూడా మన హృదయాల్లో నింపుకోవాలి. ఆ వాక్యం ద్వారాగానే నా పాదములకు దీపము, మనకు తోలకు ఉన్నది. ఆ రెండు కూడా దేవుళ్ళు ఉన్నాయి. ఆ రెండు కావాలి మనకి. ఎందుకంటే మన పాదము దీపం ఆయనే ఉన్నాడు, మన తోలకు ఆయన ఎరిగాడు. మన తోలకు ఆయన ఎరిగేయలేకపోతే మనం నడవలేము. మన పాదాల ముందు మన చుట్టూ అగ్ని కంచి వేసినట్టుగా ఆయన దీపం వెలగకపోతే, మనలో ఆయన ఆత్మ ఉంచకపోతే మనం నడవలేము. ఇదేంటంటే దైవజ్ఞుడు ఈ రోజు నాకు చెప్పిన వర్తమానం ఏంటంటే, సేవకుడిని గుర్తించి బలంగా ఆ బలిపెట్టుకుండా వచ్చే మాట యేసయ్య మాట్లాడుతున్నాడు, యేసయ్య మాట్లాడుతున్నాడు, యేసయ్య మాట్లాడుతున్నాడు. తిరుగుతుందని నేను నమ్మి ఈ రోజు ఉన్నాను. ఈ రోజు 2 ఆత్మలు కూడా అక్కడికే నడిచిన నేను.